నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఏ కుటుంబమున వెతికి 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 పట్టుకుంటాం, వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. और जब हमारे पास ये लिस्ट आ जाएगी, మా దగ్గరికి ఆ లిస్ట్ రాగానే, ఆ పేదల లిస్ట్ రాగానే इन सब परिवारों के बैंक अकाउंट में कांग्रेस पार्टी 72,000 रुपए हर साल डालेगी. మా దగ్గరికి ఆ లిస్ట్ రాగానే ఆ 20% నిరుపేదలకు, 5 కోట్ల మంది కుటుంబాలకు 72,000 రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళ అకౌంట్లలోకి వేయబడుతుంది. हर महीने आपके बैंक अकाउंट में पैसा आएगा. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు వస్తుంది, పేదవాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు और వస్తుంది. पहली बार इतिहास में हिंदुस्तान की सरकार गरीबी पे सर्जिकल स्ट्राइक करेगी. భారతదేశ చరిత్రలో ఇది ఒక పేదరికంపై కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద సర్జికల్ స్ట్రైక్ గా గుర్తించవలసిన అవసరం ఉంది. गरीबी को इस देश से मिटा देंगे हम. పేదరికాన్ని పూర్తిగా కూడా నిర్మూలించేటువంటి అద్భుతమైన పథకం ఇది. नरेंद्र मोदी ₹1 का झूठ बोला, నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయల అబద్ధం వాగ్దానం చేస్తే हम 5 साल में हिंदुस्तान के 20% सबसे गरीब लोगों के बैंक अकाउंट में 3,60,000 रुपए डाल देंगे. ఒక పక్కన నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తా అని చెప్పని మోసం చేస్తే, రానున్న 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా 3,20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లలో వేస్తుంది. नरेंद्र मोदी ने नोटबंदी करके आपके जेब से पैसा निकाला. నరేంద్ర మోడీ నోట్ల రద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైన పథకాన్ని ప్రవేశపెట్టి మన జేబుల్లో, మీ జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు లాక్కున్నాడు. गब्बर सिंह टैक्स लागू करके आपके जेब में से पैसा निकाला. గబ్బర్ సింగ్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టి మన జేబుల్లో ఉన్నటువంటి ఒక డబ్బును లాక్కున్నాడు. अनिल अंबानी के जेब में डाला. మన జేబుల్లో డబ్బులు లాక్కొని పెట్టుబడిదారైనటువంటి ఒక అనిల్ అంబానీ జేబుల్లో డబ్బులు వేసినాడు. पूरी अर्थव्यवस्था नष्ट की, మొత్తం ఆర్థిక వ్యవస్థను నష్టపరిచినాడు. रोजगार खत्म किया. నిరుద్యోగ సమస్యను పెంచి ఉద్యోగాలు లేకుండా ఇదే సమస్య సృష్టించినాడు. हम अनिल अंबानी की जेब से पैसा निकाल के आपके जेब में डाल देंगे. మేము అనిల్ అంబానీ ముక్కు పిండి ఆ డబ్బు తీసుకొచ్చి మీ జేబుల్లో కట్టబెడతాను. 3,60,000 रुपए हर परिवार को 5 साल में, 72,000 रुपए हर परिवार को 1 साल में. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, 3,60,000 రూపాయలు 20% పేదలందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లలో వచ్చే 5 సంవత్సరాల్లో ఉంటుంది. సాలీనా 72,000 రూపాయలు మీ అకౌంట్లలో ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. 25 करोड़ लोगों के जेब में हर महीने पैसा आएगा. 25 కోట్ల మంది పేద ప్రజల జేబులలోకి, బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయనే విషయాన్ని గుర్తు చేసుకోండి. हमारी माताएं बहनें, మా అమ్మలు, మా చెల్లెళ్ళు, इनके बैंक अकाउंट में हम पैसा डालेंगे. ఈ పథకం ద్వారా మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, వాళ్ళ ఆడవాళ్ళ అకౌంట్లలో మాత్రమే నేరుగా డబ్బులు వేయబడుతుంది. हर परिवार में महिला के बैंक अकाउंट में पैसा जाएगा. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ, ఆ ఇంటి పెద్ద అయినటువంటి మహిళ అకౌంట్ లో డబ్బులు నేరుగా వేయబడతాయి. क्योंकि हम महिलाओं को शक्ति देना चाहते हैं. ఎందుకంటే మహిళలకు శక్తి ఇవ్వాలనుకున్నాము, సాధికారత ఇవ్వాలని చెప్పని అనుకుంటా ఉన్నాను. जब ये पैसा आपके पास आएगा तो सब लोग चीजें खरीदना शुरू करेंगे. ఎప్పుడెప్పుడైతే ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయో, మీరు మీ యొక్క అవసరాలను పూర్తి చేసుకునేందుకోసం మీరు కొనుక్కునేటువంటి పర్చేజ్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. परचेजिंग पावर बढ़ेगा. పర్చేజ్ పవర్ అంటే కొనుక్కునేటువంటి ఒక శక్తి. మీ కాళ్ళ మీద మీరే నిలబడి ఎవరిపైన ఆధారపడకుండా మీరు డబ్బులు మీరే వెచ్చించి మీ యొక్క పదార్థాలు, వస్తువులు కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. कोई शर्ट खरीदेगा, कोई पैंट खरीदेगा, कोई जूते खरीदेगा, कोई सेल फोन खरीदेगा. కొంతమంది ప్యాంట్ కొనుక్కోవచ్చు, షర్ట్ కొనుక్కోవచ్చు, షూస్ కొనుక్కోవచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్లు కొనుక్కోవచ్చు. మీ కాళ్ళ మీద మీరే నిలబడవచ్చు. और हिंदुस्तान की अर्थव्यवस्था एक बार फिर चालू हो जाएगी, स्टार्ट हो जाएगी. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితితో భారత ఆర్థిక వ్యవస్థ మరొక్కసారి ఒక అద్భుతమైనటువంటి గతి విధానానికి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. जो फैक्ट्रियां आज बंद पड़ी हैं वो चालू हो जाएंगी. ఏ కంపెనీలు, ఏ ఫ్యాక్టరీలు అయితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మూతపడ్డాయో అవన్నీ కూడా ఈ పథకం ద్వారా మళ్ళీ కూడా
ఈ కంపెనీలన్నీ కూడా తిరిగి ప్రారంభించబడతాయి. सच्चा मेक इन इंडिया शुरू होगा నిజమైనటువంటి ఒక మేక్ ఇన్ ఇండియా మొదలవుతుంది ఈ యొక్క పథకం ద్వారా. और उन्हीं गरीब परिवारों से युवा जाकर उन्हीं फैक्ट्रियों में काम लेंगे. ఈ పేద కుటుంబాలలో ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, ఈ పేదలు ఉన్నారో, ఈ పేదలే తిరిగి ప్రారంభించబడినటువంటి కంపెనీలలో, ఫ్యాక్టరీలలో ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. तो रोजगार भी बढ़ेगा. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. यह है कांग्रेस पार्टी की सोच. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం, సిద్ధాంతం. एक तरफ झूठ, दूसरा तरफ सच्चाई. ఒక పక్కన నరేంద్ర మోడీ అబద్ధం, మరో పక్కన రాహుల్ గాంధీ గారి యొక్క నిజం. एक तरफ 15 लाख का झूठ, दूसरी तरफ 3,60,000 रुपए की सच्चाई. ఒక పక్కన 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయనే అబద్ధం ఉంటే, మరో పక్కన మీ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా 3,60,000 రూపాయలు వేసేటువంటి సత్యం, నగ్న సత్యం ఇక్కడ ఉంది. योजना का नाम न्याय है. ఈ యొక్క పథకం పేరు న్యాయ్. न्याय इसलिए रखा है क्योंकि पिछले 5 साल आपके चीफ मिनिस्टर ने और नरेंद्र मोदी ने आपके साथ अन्याय किया है. న్యాయ్ అనేటువంటి ఎందుకు పెట్టాము అంటే, గత 5 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రశేఖర్ రావు ఇద్దరు కూడా అన్యాయాన్ని చేస్తా ఉన్నారు ఈ ప్రజలకని చెప్పని. और अन्याय को सिर्फ न्याय मिटा सकता है और कोई तरीका नहीं है. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే, ఈ అన్యాయాన్ని రూపుమాపాలంటే కేవలం న్యాయం మాత్రమే న్యాయం నిలవగలుగుతుంది, న్యాయం చేయగలుగుతుంది అనే సంకల్పంతో ఈ పేరు పెట్టాం. 5 साल के अंदर कांग्रेस पार्टी न्याय योजना को लेकर हिंदुस्तान से गरीबी को मिटा देगी. 5 సంవత్సరాల కాలంలో న్యాయ్ అనే ఈ అద్భుతమైన పథకం ద్వారా భారతదేశంలో పేదరికం అనేటువంటిది ఉండకుండా నిర్మూలిస్తాను అని చెప్తా ఉన్నాను ఈ రోజు. नरेंद्र मोदी ने आपसे कहा था कि मुझे प्रधानमंत्री मत बनाओ, मुझे चौकीदार बनाओ. నరేంద్ర మోడీ అన్నాడు, నన్ను ప్రధానమంత్రి చేయకండి, నన్ను చౌకీదార్ చేయండి అని చెప్పని అన్నాడు. 30,000 करोड़ रुपए उसने अनिल अंबानी को चोरी करके दिए. చౌకీదార్ చేయండి అని చెప్పిన పెద్ద మనిషి 30,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసి అనిల్ అంబానీ జేబులో పెట్టాడు. देखो पूरा देश जानता है, इसके बारे में पूरा देश जानता है. मैं आपको दिखाता हूं. ఇతని గురించి పూర్తి దేశమంతా కూడా తెలుసు, దేశానికంతా కూడా తెలుసు. कुछ ज्यादा कहने की जरूरत नहीं है. ఎక్కువ విషయాలు ఇతని గురించి చెప్పవలసిన అవసరం లేదు. देखिए जादू देखिए. ఈ మ్యాజిక్ చూడండి, ఈ తమాషా చూడండి. पहले नारा चलता था अच्छे दिन आएंगे. మొదట్లో ఒక నారా ఉంటుండే, ఒక స్లోగన్ ఉంటుండే, అచ్చే దిన్ ఆయేంగే. मोदी जी कहते थे अच्छे दिन, जनता कहती थी आएंगे. మోడీ అంటుండే అచ్చే దిన్ జనతా కే లియే ఆయేంగే, ప్రజల కోసం అచ్చే దిన్ వస్తాయి అని చెప్పని అంటుండే. अब नया नारा चला है चौकीदार చోర్ హై, चौकीदार चौकीदार చోర్ హై. चौकीदार. तो ये नया नारा है क्योंकि ఇది पूरा देश समझता है कि नरेंद्र मोदी ने सिर्फ अपने मित्रों को पैसा दिया है. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ అర్థమైపోయింది, నరేంద్ర మోడీ కేవలం అతని మిత్రులకు, పెట్టుబడిదారులకు, దొడ్డిదారుల డబ్బులు కట్టబెడతాడు, కాంట్రాక్టులు కట్టబెడతాడని తెలిసిపోయింది. कांग्रेस पार्टी की सरकार युवाओं को रोजगार देने का काम करेगी. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కలిగించి, ఉద్యోగం కలిగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. 22 लाख सरकारी नौकरियां खाली हैं. ఇవాళ దేశవ్యాప్తంగా 22 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఖాళీ ఉన్నాయి. मार्च 2020 तक हम ये रोजगार भर देंगे. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చ్ 2020 వరకు ఖాళీగా ఉన్నటువంటి ఈ 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే నింపివేస్తుంది. तेलंगाना का हर युवा अपना बिजनेस खोलना चाहता है, छोटा बिजनेस चलाना चाहता है. తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రతి యువకుడు కూడా స్వంతంగా వ్యాపారం చేసుకోవాలని కలలు కంటా ఉన్నాడు. नरेंद्र मोदी ने नोटबंदी करके छोटे बिजनेसेस को, दुकानदारों को, मिडिल साइज बिजनेसेस को खत्म कर दिया. నరేంద్ర మోడీ నోట్ల రద్దు చే పథకం ద్వారా దుర్మార్గంగా చిన్న చిన్న వ్యాపారాలను, చిన్న చిన్న దుకాణాలు, కొట్లు నడుపుకునేటువంటి వ్యాపారాలు, వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. बैंक लोन सिर्फ
उनके मित्रों को दिए। బ్యాంకుల ద్వారా లోన్లన్నీ కూడా అతని మిత్రులు పెట్టుబడిదారి మిత్రులకు మాత్రమే ఇచ్చాడు. अनिल अंबानी को बैंक की चाबी पकड़ाई। అనిల్ అంబానీ అనేటువంటి ఒక బ్యాంకుల దొంగకు తాళచేయి ఇచ్చినట్టుగా నరేంద్ర మోడీ అనిల్ అంబానీకి బ్యాంక్ తాళచేయి ఇచ్చినాడు.